ప్రసాద్ నిజంగానే కాల్చి పారేస్తాడేమోనని భయం వేసింది. అలాంటి భయాలు ఇప్పుడు ఏవి పెట్టుకోవద్దు పిన్ని. అసలు నీ పేరు ఊసే ఎత్తలేదు. అమ్మయ్యా, రక్షించావమ్మా. లేకపోతే రక్షక రేఖలు కట్టించుకుని భయంగా బతకాల్సి వచ్చేది. భార్యాభర్తలు మాట అనుకుంటారు, కలిసిపోతారు. మాలాంటి మధ్య వాళ్ళకే చావు వస్తుందమ్మా. పిన్ని, మీ పేరు నేను చెప్పలేదుగా, అందుకే మీ దాకా ఏవీ రాదు. మీరు నిశ్చింతగా ఉండండి. సరేనమ్మా, జాగ్రత్త. ఇంకా పెంచి పెద్దది చేసుకోకండి. రేపొచ్చి కలుస్తానులేమ్మా. ఉంటాను. అలాగే పిన్ని, ఉంటానే. పుల్ల పనిచేసింది. మంట రాజేసి ఇక ఎగదోస్తూ ఉండాలి. నా బిడ్డను కాదన్నవాణ్ణి నేను సుఖంగా ఉండనిస్తానా? నా మేనరికం కలవరన్న వాళ్ళని వాళ్ళ మేనరికం కలవనిస్తానా? చాలు సార్, చాలు. తిన్రా. నీ ప్లేట్లో ఏం వడ్డించుకోకపోవడంలో అర్థం? ప్రత్యేకంగా అర్థాలు లేవు. మీరేం నన్ను పోలీస్ ప్రశ్నలు వేయకండి. పోలీస్ అని చెప్తూనే ఉన్నావు, అడిగే వాటికి అర్థం తెలీదా? అలిగాను, అన్నం తినను అని నాకు తెలియజేయడమా? అలిగితే ఏం, మనసు నలిగితే ఏం? డ్యూటీలు ఫాలో అయ్యేవాళ్ళు కదా, మీరు కానివ్వండి. నా మేనకోడలు తప్పు చేసినా నేను తప్పు లేదని చెప్పినప్పుడు నా మీద కోపం ఓకే, రీజనబులే. మధ్యలో అన్నమేం చేసింది? మానేయడం ఎందుకు? కోపం కడుపు నింపదు, ఆకలిని చంపద్దు. నువ్వు వడ్డించుకుందుగానరా. కోపాలు లేవు, తాపాలు లేవు, కారణం మీరే. సమర్థించుకోకండి. అయినా నాకు ఆకలిగా లేదు. ఏంటి, నేను చెప్పే మాట వినిపించుకోదలుచుకోలేదా? 2 నిమిషాలకే మీరు అలా అంటున్నారే? చెప్పి చెప్పి నా నోరు నొప్పైంది. కొట్టుకొని తల బొప్పి కట్టింది. తమరు నా మాట ఏనాడైనా విన్నారా? పట్టించుకున్నారా? అయినా మీరు పట్టించుకునే మనుషులు వేరులేండి. మీకు వినబడే మాటలు వేరు. మీరు శ్రద్ధ చూపించేది వేరే వాళ్ల మీద. చూడు దుర్గా, నీ వాదనకి ముగింపుండదు గాని నన్నేం చేయమంటావో చెప్పు. నమ్మకాలు పోయాయిలే. ప్రయోజనం శూన్యమని తేలాక చెప్పి ప్రయోజనం ఏమీ లేదు. ఏం చేయమంటావో చెప్పు, నాన్న అడుగుతున్నారుగా. దాని పొగరు తగ్గించాలి, అది తలంచుకునేలా చూడాలి. సాంబయ్యతో చెప్పి లిమిట్స్ లో ఉండమని చెప్తాను. వినకపోతే అతనితోనే కాళ్లు విరగొట్టిస్తాను, కౌన్సిలింగ్ ఇప్పిస్తాను. ఆంధ్రవాణి గ్యాంగ్ అంటూ ఎలా పరిగెత్తించారో. రేయ్, షేమ్ గా ఫీల్ అవ్వకుండా ఎంత బాగా చెప్తున్నావురా. ఫీల్ అవ్వాల్సింది వీడు కాదు, అలా పెంచిన దాని అమ్మ నాన్న, మేనమామ కూడా. మధ్యలో నానా, వాళ్ళకి మంచి పనిష్మెంట్ ఇవ్వాలి. రేయ్, నువ్వు మీ అమ్మ అన్నం తినేలా చూడు, ఆ పనిష్మెంట్ సంగతి నేను చూస్తాను. కాని మాటలు, మీరేం చెయ్యని మాటలు ఎందుకు? తప్పకుండా మందలిస్తాను, మీ జోలికి రానివ్వను. నువ్వు అన్నం తిను దుర్గా. అమ్మా, ఇంకేంటమ్మా, నాన్న మాటిచ్చారు కదా, తిను. తిను దుర్గా. అమ్మా, వడ్డించుకో. అవసరం లేదు లేరా, నేనే తినిపిస్తా. నీకో ముద్ద, నాకో ముద్ద. హే, నీ ముద్దలో కొంచెం నెయ్యి ఎక్కువేస్తాలే.
దుర్గా తిను. చాలండి, నేను తింటానులేండి, మీరు కానివ్వండి. పర్లేదులేవోయ్, వాడికి నేర్పాలిగా. జీవితంలో ఇలాంటివి చాలా వస్తుంటాయి. మనం పేరెంట్స్ కదా, మరి నాకు? నేర్పాలి. నీకో ముద్ద. మరి చాలండి, తినండి. రేయ్, ఏమో అనుకున్నాను గాని మీ అమ్మ అలిగితేనే అందంగా ఉంది రోయ్. నా కొడుక్కి నా మేనగోడలిచ్చి పెళ్లి చేస్తాను. మీ సహకారం వాళ్ళకి లభించదని, వాళ్ళిద్దరు పెళ్లి జరిపించరని. ఎదురు పడినప్పుడల్లా వేధిస్తున్నాడు. ఎంక్వైరీ చేస్తే మీ అబ్బాయి అని తెలిసింది. తులసి నా మేనకోడలు కాకపోయినా ఆదిత్యకి ఇచ్చి పెళ్లి చేయడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉన్న అమ్మాయి. ఆదిత్యకు తగ్గ ఈడు జోడు, అందం, మంచితనం ఏం తక్కువ? కాస్త అల్లరిపిల్లైనా అదేం ఇబ్బంది పెట్టే అల్లరి కాదు. మంచి తెలివితేటలున్న పిల్ల. చురుకు, చలాకితనం, తెగింపు అన్నీ మేనమామ పోలికే. కానీ ఇవేవి దుర్గా ఆదిత్య గుర్తించడం లేదు. దుర్గకు మరీ అదంటే ఎందుకో పడటం లేదు. ఇది చివరికి ఎటు దారి తీస్తుందో ఏంటో. దుర్గా, ఛాయా, రండి రండి, కూర్చోండి. ఏంటే ఛాయా, ఈ మధ్య మరీ నల్లపూసవైపోయా? ఊళ్ళో లేవా? నా కర్మ అలా కాలి చచ్చింది. అందుకే నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చా. దీని కొడుకు శేఖర్ తెలుసుగా? ఆ, తెలుసు. ఎదురింటి పంకజం కూతుర్ని ప్రేమించాడంట. ఆ, దాన్ని ప్రేమించడమేమిటే? కొక్కిరాయిలా ఉంటుంది కదా. వాడి కళ్ళకది రకుల్ ప్రీత్ సింగ్ లా ఉందట. వాళ్ళకేం ఊడి చచ్చింది? కో అంటే కోటి మంది ఉన్నారు. కార్లు, బంగ్లాలు ఉన్నాయి, క్యూలో ఉన్నారు. మేం ఒప్పుకోము అంటదని వాళ్ళ నాన్న నేను అన్నాం. అంతే. మొన్న వాడు రిజిస్టర్ ఆఫీస్కెళ్లి పెళ్లి చేసుకున్నాడు. మీ చావు మీరు చావండని ఫారెన్ వెళ్లిపోయాడు. ఆయన అస్సలు బయటికి రావటం లేదు. ఇదంతా నీ పెంపకం లోపం. పాపం, అదేం చేస్తుంది? ఎత్తుకి ఎత్తు బంగారంలా ఉండేవాడు. చంక దించకుండా పెంచింది. డిగ్రీకొచ్చినా కూడా నోటికి ముద్దలు కూడా అందించింది. గారపంగా పెంచింది. దాని పెంపకం తప్పంటావేంటి దుర్గా? రేపు నీ కొడుకు ఆ తులసి వల్లో పడితే ఏం చేస్తావు? పైగా వరసైంది. నీ పెంపకం తప్పని నువ్వు అనుకుంటావా? ఏయ్, మా రేంజ్ ఏంటి, దాని రేంజ్ ఏంటి? నాకు నీకు, నా కొడుక్కి నీ కొడుక్కి పోలికేంటి? నేను గీసిన గీత ఎప్పుడు దాటడు. నా మాట ఎప్పుడు వాడు మీరిపోడు. అవన్నీ ప్రేమలో పడకముందే. బొమ్మ మీద మనసు పడ్డాక అమ్మ లేదు, ఆజ్ఞ లేదు. నీ చేతకానితనం కప్పిపుచ్చుకునే మాటలు మాట్లాడకు. నా కొడుకు దాన్ని కన్నెత్తి కూడా చూడ్డు. నేను ఎవరి మెళ్ళో తాళి కట్టమంటే తలంచుకుని దాని మెళ్ళో తాళి కడతాడు. ఆ దరిద్ర నా కోడలు కావటం జరగని పని. గారాబం చేయటమే కాదు, అదుపాజ్ఞల్లో కూడా ఉంచుకోవాలి. అందరూ నీలాంటి దద్దమ్మలు అనుకుంటే ఎలా? బాధ చెప్పుకుందామని వస్తే నీ చేతకానితనం దద్దమ్మ అని ఇంకా బాధ పెడతావా? నాకు జరిగిన శాస్తే నీకు జరుగుతుంది. ఆ తులసి నీ కోడలుగా వస్తుంది, వచ్చి తీరుతుంది. అప్పుడొచ్చి మాట్లాడతాను, సమాధానం చెప్దువు గాని. ఏం కూసావే?
ఏయ్ దుర్గా, ఏయ్, 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 ఏయ్. నాలుక చీరేస్తాను. ఏం వాగుతున్నావే? నీలాంటి దానికి సమాధానం చెప్పే పరిస్థితి దుర్గకి రాదు. దుర్గమ్మ మాటగా రాసి పెట్టుకో. పో అవతలికి. ఇంతకింత అనుభవిస్తావు దుర్గా. ఆ తులసి నీ కోడలుగా వస్తుంది. ఏంటండి ఈ హడావిడి? ఎక్కడికన్నా ప్రయాణమా? ఎమర్జెన్సీ కాల్ అటెండ్ అవ్వాలి. అవ్వాలే, నిజమే. ఏ పనికి, ఎక్కడికి అని? ఏఓబికి. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో నక్సల్స్ మీటింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. డ్యూటీ పడింది, వెళ్తున్నామని ఎంత తేలిగ్గా చెప్తున్నారండి. తేలిగ్గా కాకపోతే కిలో రాయి మూత మీద పెట్టుకుని బరువుగా చెప్పనా? యువతల హడలి చస్తుంటే మీకు వేళకోళంగా ఉందా? పోలీసులు, పోలీసు భార్యలు భయపడితే ఎలా? అయినా ఇలాంటి డ్యూటీ మీద ఎన్నిసార్లు వెళ్లలేదు, ఎన్ని ఎన్కౌంటర్లు చేయలేదు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఎప్పుడైనా పోలీసే. అసలు పోలీస్ అంటే కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహం వేరా ఈ సాంబయ్య. సాంబయ్య 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 సాంబయ్య. ఆపు ఎన్ని డైలాగులు. ఏమండి, ఎప్పుడు మీరు అన్నయ్య వెళ్ళాలా? వేరే ఎవరినైనా పంపించొచ్చుగా. ఎవరినైనా పంపించడానికి మనం మాత్రమే బాగుండాలనుకుంటే దేశమే మనది కాకుండా పోతుంది. దుర్గా, నా విషయం నీకు బాగా తెలుసు. డ్యూటీ తర్వాతే నువ్వైనా ఎవరైనా. మీ భార్య, పిల్లలు, వాళ్ళ బాగోగులు అది మీ బాధ్యత కాదా? అవి మాత్రం మీ డ్యూటీ కాదా? కాదు. ధర్మం. భర్తగా, తండ్రిగా బాధ్యత నెరవేర్చడం ధర్మం. దుర్గా, సమర్థులకే గుర్తింపు, శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. అసలు ఈ స్థాయి దానికి ధైర్యం చెప్పాల్సిన స్థానంలో ఉండి ఇలా వెనక్కి తగ్గమనడం ధర్మం కాదు. ఒక కమిషనర్ గారి చెల్లెలివి, సాంబయ్య గారి భార్యవి ఇంత పిరికి మాటలు మాట్లాడొద్దు ప్రియా. నానా, మీరు ధైర్యంగా వెళ్ళిరండి. ఈసారి ఉత్తమ స్టేట్ పోలీస్ అవార్డు మీకే రావాలి. నేషనల్ లెవెల్లో మీ ధైర్యానికి గుర్తింపు, రాష్ట్రపతి చేతుల మీదుగా పథకం అందుకోవాలి. నువ్వు వెళ్ళారా? ఏమండి, నాకే పథకాలు వద్దు. పిచ్చి ప్రియా, నేనొక్కడే వెళ్తున్నానా ఏంటి? నా వెంట బావ కూడా ఉన్నాడు. మీరెన్నైనా చెప్పండి, నా మనసెందుకో ఈసారి కీడు శంకిస్తోంది. ఏంటి దుర్గా, ఎప్పుడూ లేని ఈ పిరికి మాటలు? నన్ను ఎస్ఐ నుంచి కమిషనర్ని చేసిందే నా ధైర్యం. ఇంకా ఎదగాలనుకోవాలి కానీ. ఏమోనండి, నాకెందుకో ఈసారి మీరు వెళ్ళటం ఇష్టం లేదు. ఓకే, అయితే మానేమంటావా? అదేగా నేను ఇందాకటి నుంచి చెప్పేది. డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణప్రసాద్ ఏఓబి విషయంలో పిరికి పందలా వ్యవహరించాడని అనిపించుకోవడం కన్నా రిజైన్ చేసి బయట బోర్డు మీద కృష్ణప్రసాద్ పిరికి సన్యాసి అని రాసి తగిలించుకోమంటావా? అయ్యో, మనోవ్యాధితో మంచమెక్కమంటావా? ఏంటండి ఆ మాటలు? మరి నువ్వు అలా వద్దు వద్దు అంటే నాన్న ఇంకేం చేస్తారమ్మా? ఇలా అయితే నేను సివిల్స్ గురించి ఆలోచించడం అనవసరం. అయ్యో, నువ్వు కలెక్టర్ అవుదోగాలే నాన్నా. అప్పుడు హిట్ లిస్టులు ఉంటాయి కదమ్మా. చూడు దుర్గా, అక్కడ ఇక్కడ అని ఏం లేదు. ప్రమాదాలు ఎక్కడ, ఎలా, ఏ రూపంలో పొంచి ఉంటాయో తెలీదు. అర్థం చేసుకో ప్రియా. ఇదిగో, నాన్నకి బొట్టు పెట్టి ధైర్యంగా పంపు మాత కృష్ణప్రియా.
ఇదిగో కొంచెం నవ్వు. చాలా పద. యాడి బావా బావా అన్నీ పిలుస్తున్నాడండి. బావ పిలుస్తున్నాడు. త్వరగా రా. ప్రియా, తులసి జాగ్రత్త. బాయ్ బంగారం. అదేంటి నేను ఎదురు రాకుండానే అంత తొందర? శకునాలు దుర్ముహూర్తాలు చూస్తూ కూర్చుంటే డ్యూటీలు చేయలేం. రా బావా వెళ్దాం. అమ్మా వెళ్ళి సాంబయ్యకి ఎదురమ్మా. ఏం పూజలు, ఏం తంత్రాలు. ఆయన పూర్తిగా మారిపోయారు. కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నారు. ఎత్ర అనుమానస్య తత్ర సుఖం శాంతి నాస్తస్య బుద్ధి ఫలానాం కర్మస్య. చోచి కొట్టానంటే పళ్ళు రాలుతాయి. ఎందుకు రాలస్య? ఏయ్, నువ్వెవరినే బుద్ధి కర్మ అనుమానం అనేది? మరి మీ అమ్మ ఎవరినిరా పూజలు తంత్రాలు బుద్ధి మారింది అంది? గుమ్మడికాయల దొంగ అంటే నువ్వెంతకమ్మా పూజలు తడుకుంటా? దొంగ కనుక. దొంగ గింగ అన్నావంటే మగ్గవే రోయ్. భుజాలు తడుముకుంది మీరు. ఏంటే మేం తడుముకుంది? అనేవాళ్ళు అవతలకు వెళ్లారని రెచ్చిపోతున్నావా? మనిషి ముందు ఓ రకం, మనిషి చాటున ఓ రకం. నీకు అలవాటే కదా. ఏయ్, ఏంటే పెద్ద చిన్న లేకుండా? పోరా పప్పు. పప్ప చూడు దుర్గమ్మ, బాబుని పప్పు అంటుంది. ఏమే, నా కొడుకుని పప్పు అంటావా? మా అమ్మనే కొడతావా నిన్ను? తులసి, ఇంకొక్కడుగు ముందుకేసి మా వదిన ఏమన్నా అన్నావంటే నా మీద ఒట్టే.